నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనకింత చక్కటి ప్లాట్ఫామ్ అందించిన పత్రిజీ గారికి, మరియు టీమ్ లీడర్ కి, మరియు రజిత మేడంకి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ప్రతిరోజు సత్యం సాంగత్యం 3 to 4 జరుపుకుంటున్నాం కదా మాస్టర్స్. ఈ రోజు 12వ రోజుకి స్వాగతం మాస్టర్స్. మరి ఈ రోజు టాపిక్ మానవుడు ఎందుకు ధ్యానం చేయాలి? మరి దీనిపై మనకు అవగాహనను కల్పించడానికి మనతో ఉన్నారు శ్రీమతి సునీత మోహన్ గారు జడ్చెర్ల నుండి. మరి మేడం ఎంతో మందికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు. పిఎస్ఎస్ఎం కి కూడా ఎంతో సేవను అందిస్తున్నారు. శ్రీరామకోటి 108 పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి అమావాస్యకి కూడా సీనియర్ మాస్టర్స్ తో క్లాసులు పెట్టిస్తున్నారు. మరి ఇంత చక్కటి మాస్టర్స్ మనం ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. నమస్తే మ్యామ్, వెల్కమ్ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ మొదట ఒక 5 minutes మెడిటేషన్ చేద్దామా మేడం? ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఓకే, ఆత్మబంధువులందరికీ నమస్కారం. మరి ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించినటువంటి మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ పిసిఎస్ టీం సభ్యులందరికీ మానస మేడం, రజిత మేడం, ఇంకెవరైనా నాకు పేరు తెలియవు, ఈ 2 పేర్లు తెలుసు. మరి మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరి ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్టు మానవుడు ఎందుకు ధ్యానం చేయాలి అంటే, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మానవుడు తప్పకుండా ధ్యానం చేయాల్సిందే. కానీ చాలా మంది ఇప్పటి నుంచే ధ్యానం ఎందుకు, వృద్ధాప్యం వచ్చినాక చేద్దాంలే అని అంటుంటారు. మరి ఇంకా కొంతమంది మాకన్నిటికీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా అన్నిటికీ అన్ని ఉన్నాయి, మరి ఇప్పటి నుంచే ఎందుకులే ధ్యానం అంటుంటారు. మరి ఇంకా చాలా మంది మానవ జన్మ తీసుకున్నారు, జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ చాలా మటుకు దుఃఖంలో జీవిస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళు అంత దుఃఖంలో జీవిస్తున్నారు అంటే, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, మరి అందులో అన్ని జీవులు మానవుడికి ఈ సృష్టికి అనుగుణంగా జీవిస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే సృష్టికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. కాబట్టే ఈ మానవుడికి దుఃఖాలకు లోనవుతున్నాడు. మరి ధ్యానం ఎందుకు అని అనుకుంటే కనుక, ధ్యానం నిన్ను నువ్వు తెలుసుకోవడానికి. అసలు ఎందుకు ఈ మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం? మేడం మ్యూట్ లో వేస్తున్నారు నన్ను, అందుకే నా దుఃఖం నుంచి బయటపడటానికి, చావు పుట్టుకల గురించి తెలుసుకోవడానికి, మరి ఆత్మ జ్ఞానం పొందడానికి, మరి అంతేకాకుండా శారీరక లాభాలు, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ధైర్యం, ఇలా ఎన్నో లాభాలు మనం ఈ ధ్యానం ద్వారా పొందవచ్చు. మరి మనం ఎలా జీవించాలనేది కూడా ఈ ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది. ధ్యానంలోకి రాకముందు మన ఇష్టానుసారం జీవిస్తాం, కానీ ధ్యానం చేస్తే ఎలా జీవించాలనేది కూడా మనకు తెలుస్తుంది. అసలు ప్రాపంచికం అంటే ఏంటి? ప్రాపంచికం అంటే ఈ జీవితం అంటే మాయా ప్రపంచం. మరి ఈ ప్రపంచంలో చూసే ప్రతిదీ కావాలంటుంది మన మనస్సు. మరి అందుకే మనకు ఇన్ని సమస్యలు, బాధలు, రోగాలు, కష్టాలు, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. ఈ మనసు చూసిన ప్రతిదీ కావాలంటుంది, వాటినే కావాలంటుంది. అందుకే వాటిపై మనసు ఉన్నందుకు మనకి ఇన్ని బాధలు. మరి ఈ మాయా ప్రపంచంలోకి మనం వచ్చాం. అసలు మానవ జన్మ తీసుకొని వచ్చింది మనం అనుభవాలు పొందడానికి, పాఠాలు నేర్చుకోవడానికి. కానీ అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి అన్ని మర్చిపోయి మామూలు జీవితం, సాధారణ జీవితం మనం జీవిస్తున్నాం. మరి మాయ అంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు నేను తెలియజేయాలనుకున్నాను. అయితే ఒకసారి నారద మహర్షి, విష్ణుదేవుడు వెళుతుంటే నారద మహర్షికి మాయ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనిపించి విష్ణుదేవుణ్ణి అడుగుతాడట. స్వామి, మాయ అంటే ఏంటి అని అడిగితే విష్ణుదేవుడు ఏం చెప్తాడంట, అప్పుడు నారద, నాకు దాహం వేస్తుంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ వాళ్ళని అడిగి నీళ్లు తీసుకురా అని చెప్పేసి నారద మహర్షిని పంపిస్తారంట. అక్కడ ఆ ఇంటికి వెళ్ళి నారద మహర్షి, అమ్మ దాహంగా ఉంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని అడుగుతారట. అంటే ఆ ఇంటిలో నుంచి ఒక అందమైన యువతి నీళ్లు తీసుకుని వచ్చి ఆ నారద మహర్షికి ఇవ్వడానికి వెళ్తుందంట. మరి తను చూసిన వెంటనే నారద మహర్షిని, స్వామి, మన ఇద్దరం వివాహం చేసుకుందామా అని అడుగుతుందంట. ఎవరు? ఆ అందమైన యువతి. అయితే ఆమె అందానికి ముగ్ధుడైనటువంటి నారద మహర్షి వివాహం చేసుకొని అక్కడే ఉండిపోయి సంసారం చేస్తూ పిల్లల్ని కని అక్కడ జీవనాధారం జీవిస్తుంటాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒకరోజు వరద వచ్చి ఆ ఇల్లు, పిల్లలు, భార్య అంతా కొట్టుకొని వెళ్ళిపోతారంట. మరి నారద మహర్షి ఒక్కడే ఉంటాడట.
మరి నారద మహర్షి అవన్నీ కావాలి, భార్య కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలని చెప్పి ఏడుస్తూ కూర్చుంటాడంట. కూర్చుంటే అప్పుడు విష్ణుదేవుడు వచ్చి భుజం పైన చెయ్యి వేసి, ఏంటి నారద, నీళ్లు తీసుకురమ్మనం కదా, ఇక్కడే కూర్చున్నావు అంటే, ఏంటి స్వామి ఇదంతా అంటే, మాయ అంటే ఇదే నానా, ఇంకేం కాదు అని చెప్పేసి అతడికి జ్ఞానోదయం కలిగించడం జరిగిందట. మరి అలాగే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మన జీవిత లక్ష్యం ఏంటి? మనం పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలు. మరి మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాం? అవన్నీ పైన మనం అనుకొని వస్తాం. ఈ కిందికి వచ్చిన తర్వాత, ఈ మాయా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటినీ మరిచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాం. మరి ఇంకా మాయలో ఉన్నాం మనం. మరి ఇలా జీవిస్తున్నాం. మరి ఇంకా భగవంతుడు అంటే ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? భగవంతుడు అంటే ఆత్మ. ఎక్కడుంటాడు? మన హృదయంలోనే ఉంటాడు. మరి ఆయన మన హృదయంలో ఉండడం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. ఇలా ఏ పని చేయాలన్నా, మనం శ్వాసించాలన్నా, ఏ పని చేయాలన్నా ఆత్మని భగవంతుడు మనలో ఉండడం వల్లనే మనం అన్ని చేయగలుగుతున్నాం. మరి ఆత్మ మనలో ఉన్నందుకే ఒక మానవుడు మహాత్ముడుగా ఎదగగలడు. ఆ మాధవుడు కాగలడు, మహాత్ముడు కాగలడు. ఇవి రెండు కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినందుకే ఆత్మ మనలో ఉందని తెలుసు. ఆ ఆత్మ ద్వారా మనలో 200 క్రియలు జరుగుతున్నాయని తెలుసు. మరి ఏంటి అంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, మరి విసర్జన క్రియ, ఇలా 200 రకాలు మనలో జరుగుతున్నాయి. మరి మన శరీరం లోపల వాయువులు 49 వాయువులు, అందులో 5 ఉపవాయువులు, 5 వాయువుల గురించి మాత్రమే మనకు మహాత్ములు తెలిపారు. మరి వాటిని ఫస్ట్ మొదట వాయువుల గురించి తెలుసుకుందాం. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. మరి ఉపవాయువులు ఏంటివంటే నాగ, కృకుర, కూర్మ, దేవత, దేవదత్త, ధనంజయ. ఇలా 10 రకాల వాయువుల గురించి మనకు తెలిపారు. మరి ఈ 10 వాయువుల వల్ల ఒక్కొక్క వాయువుతో మనం తుమ్మాలి అంటే ఒక వాయువు. మరి మనం మళ్ళా ఒక వాయువు ఉండడం వల్లనే, ఆ వాయువు పనిచేయడం వల్లనే మన శరీరం ఉబ్బడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మన శరీరంలో ఉంటాయి. మరి ఇవన్నీ మనం మామూలు జీవితం జీవిస్తే తెలుస్తాయా? మనకు తెలియదు. కేవలం ఈ ధ్యాన మార్గంలోకి రావడం ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. మరి ఇంకా ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అవి రెండు మనలోనే ఉన్నాయి. కానీ ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఏం చెప్తున్నాం? ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ప్రాపంచికంలోనే అవన్నీ ఆ కార్లు, బంగళాలు, వాటిని వగైరా వగైరా చూస్తూ అవే కావాలనుకుని వాటిలోనే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనం వెతుక్కుంటున్నాం. కానీ ఆ సంతోషం, ఆనందం అనేది మనలోనే ఉన్నాయి. మరి ఉన్నదానితో తృప్తిగా జీవించడం, లేని వాటి కోసం వెంపర్లాడుకుండడం, మరి ఏ సంతోషం, ఏ ఆనందం అయితే మనకు కావాలనుకున్నామో మన లోపలికి మనం ప్రయాణిస్తే మనకు దొరుకుతుంది. మరి మన లోపలికి మనం ఎలా ప్రయాణం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే మన లోపలికి మనం వెళ్ళగలుగుతాం, ఆ ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రాపంచికంగా నీవు ఎంత కోరినా, ఎన్ని తెచ్చుకున్నా ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేవు. కేవలం ఈ ఆధ్యాత్మిక మార్గంలో శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్లనే ఆ ఆనందాన్ని పొందగలవు. మరి మన లోపలికి వెళ్ళాలంటే ఒకటి ఉంది మనకు అడ్డుపడడానికి. ఏంటి? మనస్సు. ఆ మనస్సు అడ్డుపడుతుండటం వల్లే మన లోపలికి మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. మరి మానవుడు మనసు యొక్క ప్రాముఖ్యతతోనే జీవిస్తున్నాడు. ఎలా అంటే ఈ చూసిన ప్రతిదీ కావాలంటుంది మనసు. ఇది కావాలి, ఇది వద్దు అని కూడా నిర్ణయించుకోదు. చూసిన ప్రతిదీ కావాలంటుంది. అందుకే మానవుడికి ఇన్ని కష్టాలు. మరి ఈ మనస్సు ఒక జిత్తుల మారి నక్క. ఒక్క సెకండ్ దీన్ని వదిలిపెట్టామా ఈ ప్రపంచమంతా చుట్టివేసేస్తుంది. అందుకే ఆ మనసును అదుపులో పెట్టుకోవాలి.
మరి ఈ మనసు ప్రభావం ఇలా ఉండడం వల్లనే మనం ఎందరిని విమర్శించడం, హేళన చేయడం, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఇలా రకరకాలుగా అందరినీ పేర్లు కూడా పెడుతున్నాం. ఎందుకు? ఈ మనసు ప్రభావం ఉండడం వలన. మరి ఈ మనసు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మరి ఈ మనసు మాయల నుంచి మనం బయటపడాలి. అంటే ఈ మనసును దారిలో పెట్టడానికి చాలా కష్టం. మరి ఆ దేవుళ్ళకి అటువంటిది సైతం వీటి నుంచి తప్పించుకోలేకపోయారు. మరి ఒకసారి శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు వెళ్తారు. అయితే వాళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుతుంటే ఆ మాటల సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ధర్మరాజుకి ఏం చెప్తారు, ఈ రాజ్యంలో వెళ్ళి ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారేమో చూసి రామని చెప్పి ధర్మరాజుకు చెప్తాడు. అంటే ధర్మరాజు వెళ్తాడు. మరి దుర్యోధనికి ఏం చెప్తాడు, ఈ ఊర్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారేమో చూసి రామని చెప్పి చెప్తాడు. ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత దుర్యోధనుడికి ఏం చెప్పాడు, ఎవరైనా చెడ్డ వాళ్ళు ఉన్నారేమో చూసి రమ్మని చెప్తాడు. దుర్యోధనుడు వచ్చి ఏం చెప్తాడు, ఊర్లో అంతా చెడ్డవారే ఉన్నారు, ఉంటే నాలో ఏమైనా మంచి ఉంటుంది స్వామి అని చెప్పి దుర్యోధను చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అదే ధర్మరాజు ఎవరైనా మంచివారు ఉన్నారేమో చెడ్డవారు ఉన్నారేమో చూడు అని చెప్తాడు. అంటే ఒకరికి చెడు, ఒకరికి మంచి, అంటే మనసును బట్టే ఉంటుంది. మరి ధర్మరాజు ఏం చేస్తారంటే ఊర్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు, ఉంటే నాలో ఏమైనా చెడు ఉంటుందేమో స్వామి అని చెప్పి చెప్తాడు. అంటే వారి వారి యొక్క మనసు ప్రభావం వల్లనే వాళ్ళు అలా చెప్పడం జరిగిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం కూడా ఏం అర్థం చేసుకోవాలి, మన మనసును సరి అయిన దారిలో పెట్టాలి. మన మనసును సరిగ్గా ఉంచుకుంటే అందరిలో దైవత్వాన్ని చూడగలుగుతాం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ ప్రపంచంలో మనసు కంటే క్లిష్టమైన పదార్థం ఏదీ లేదు. మనసు కంటే క్లిష్టమైన పదార్థం మరేది లేదు. మరి ఈ మనసు స్థాయిలో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, మరి దానికి వెంటనే పుట్టెడు ఆలోచనలు వస్తాయి. అంటే చర్యకు ప్రతిచర్య జరుగుతుంది మనసులో, ఈ మనసు ద్వారా. మరి ఇంకా మనసుకు శరీరంలో భౌతికంగా ఉనికి లేదు. అంటే ఈ భౌతికంగా మనకు అన్ని కనిపిస్తాయి. ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని కనిపిస్తాయి. కానీ మనసు మాత్రం కనిపించలేదు, అది లోపలే ఉంటుంది. మరి మన ఇంటిలో వంటగది, పడక గది, సామాన్ల స్టోర్ రూమ్, మరి హోమ్ థియేటర్, ఇలా సిట్అవుట్, హాలు, ఇలా రకరకాల గదులు ఉంటాయి మన ఇంటిలో. మన మనసులో కూడా ఈగో, సూపర్ ఈగో అనే గదులు ఉంటాయని ఫ్రాయిడ్ అనే మహానుభావుడు చెప్పడం జరిగింది. మరి ఇంకా మన ఇంటి నిండా సామాన్లతో ఉంటే మనం కొత్త వస్తువును తెచ్చి పెట్టుకోలేం కదా. మరి ఆ ఇంట్లో మనకు అవసరం లేనివి తీసి పక్కకు పెట్టేస్తేనే మనం ఇంకొక కొత్త వస్తువును పెట్టుకోగలుగుతాం. అలాగే మన మనస్సును కూడా ఎప్పుడు ఖాళీ చేస్తూనే ఉండాలి. మనకు ఒక కొత్త ఆలోచన రావడానికి కానీ, ఇంకేదైనా విషయాన్ని ఆలోచించడానికి కానీ మనం మన మనస్సును ఖాళీగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా మన ఇల్లును కూడా ఎంత పరిశుభ్రంగా, నీట్గా ఉంచితే మనకు చూడడానికి బాగుంటుంది, తిరగడానికి బాగుంటుంది. మరి అలాగే మన మనస్సును కూడా ఖాళీగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచాలి. అప్పుడే మన మనసు చాలా బాగుంటుంది. ఎవరైనా మాట్లాడినా దానికి మంచిగా సమాధానం చెప్పగలుగుతాం, వాళ్ళతో మాట్లాడగలుగుతాం, విసుక్కోకుండా ఉండగలుగుతాం. మరి ఈ విధంగా మనస్సుకు, ఇంటికి ఇన్ని రకాలుగా మనం గమనించవచ్చు. మరి మన ఇల్లు శుభ్రం కావాలంటే ఏం చేస్తాం? చీపురు తీసుకొని దాన్ని నీట్గా ఊడ్ చేసుకుంటాం. మరి ఈ మనసును ఖాళీ చేయాలంటే ధ్యానం అవసరం. మరి ఆ ధ్యానం ఏంటి అంటే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించినటువంటి శ్వాస మీద ధ్యానం అవసరం. అప్పుడే మన మనసు ఖాళీ అవుతుంది. మరి ఇంకా మనకు ఏదైనా మన శరీరానికి మనకు
బాధ కలిగిందంటే అది శరీరానిదా మనస్సుదా అని మనం కనుక ఆలోచిస్తే అది మనస్సుదే. ఎందుకంటే మనకు దెబ్బ శరీరానికి తగులుతుంది, కానీ నొప్పి ఎక్కడ తెలుస్తుంది? మనసుకే తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏదైనా హాస్పిటల్‌కు అంటే వెళ్తాం. దేనికి? మనకి ఏదైనా రోగం వచ్చింది. ఒక కడుపు నొప్పో, తలనొప్పో ఏదో వచ్చింది. వస్తే హాస్పిటల్‌కెళ్తాం. వెళ్ళిన తర్వాత డాక్టరు ఇంజెక్షన్ ఇస్తుంటాడు. కొంతమందికి ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఏం చేస్తారు? మనకు ఆ ఇంజెక్షన్ అంటే భయం మాటల్లో పెట్టేస్తారు. పెట్టేసి మనకి ఇంజెక్షన్స్ అంటే పిల్లలు మీరు ఏం చేస్తుంటారు ఇవన్నీ ఇస్తున్నాము, ఏం పని చేస్తాము, ఎంత ఇంజెక్షన్ ఇయ్యడానికి మనల్ని మాటల్లో పెడతాడు. ఆ ఇంజెక్షన్ కూడా ఇచ్చేది అయిపోతుంది, మనకు ఆ బాధ తెలియకుండా అయిపోతుంది. అలా ఎందుకు అంటే మనకి ఈ బాధ అనేది మనసు దాష అంటే మనకు తెలియకుండానే మన మనసు దాని మీద ఉంటేనేమో ఒక రకంగా ఉంటుంది, మనసు లేకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి మనకి ఏదైనా బాధ కలిగిందంటే అది మనసుదే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ఇక్కడ ఆ మనస్సుకు అర్థాన్ని రెండిటిని పోలిస్తే కనుక ఇవి రెండు ఒకే స్థాయికి చెందినటివి. అంటే రెండు కూడా తన ఎదురుగా ఉన్నటువంటి ప్రతిబింబిస్తాయి. తన ఎదురుగా ఉన్న వాటిని ప్రతిబింబిస్తాయి. మనం అద్దం చూస్తాం, మన మొహం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మన మనసులో మనం ఒకరిని ఊహించుకున్నాం, క్లియర్ గా మనం వాళ్ళని చూడగలుగుతాం. అందుకే అర్థానికి మనసుకు రెండు ఒకటిని ప్రతిబింబిస్తాయి. మరి మనసు భావ రూపంలో వ్యక్తం చేస్తుంది, అర్థమేమో యథాతథంగా మనల్ని వ్యక్తీకరింప చేస్తుంది. మరి కాకపోతే ఈ అర్థానికేమో జ్ఞాపక శక్తి ఉండదు, మనసుకు ఉంటుంది. మరి మనసు అనుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మనసును పక్కకు తొలగిస్తామో ఎదుటి వారిలో మంచి కనిపిస్తుంది, దైవత్వం కనిపిస్తుంది. మరి ఈ మనసుకు ఎంత ప్రాముఖ్యం ఇస్తే అంత మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరినే చెడునే చూడడానికి ప్రయత్నిస్తాం, చెడునే చూస్తాం. అంటే మనసు అంత బలహీనమైనది. మరి ఇంకా ఈ మనసుకు మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తామే నేనే గొప్ప అనుకుంటాం. మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేయడం వల్ల మన మనసు ప్రభావం తగ్గి అందరూ ఒకటే అని మనం తెలుసుకుంటాం. మరి ఈ ధ్యానం అనేది శరీర కోరికల కోసం శారీరకంగా కానీ మానసికంగా కానీ చేస్తే అంటే ఆ కోరికల కోసం చేస్తే మనం ఇంకా ప్రాపంచిక మార్గంలో ఉన్నట్లే. మరి ధ్యానం దేనికోసం చేయాలి? ఆత్మ జ్ఞానం పొందడానికే చేయాలి, ఆ భగవంతుని తెలుసుకోవడానికే చేయాలి. మనం ఎప్పుడైతే ఈ ధ్యానం ఆధ్యాత్మిక జ్ఞానం ఆ భగవంతుని తెలుసుకోవాలని చేస్తామో మనకు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా శరీరము మంచిగా అవుతుంది, మానసికంగా బాగుంటాం, ఆర్థికంగా బాగుంటాం, అన్ని రకాలుగా బాగుంటాం. ఒకే ఒక్క నీ కోరిక ఏంటి ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలనే కోరిక మనలో ఉండాలి. అప్పుడే మనకు అన్ని రకాల లాభాలు కలుగుతాయి. మరి ధ్యానం చేసిన వాడు దేనికి చింతించడు, దేనికి అధైర్యపడడు, ధైర్యంగా జీవించగలుగుతాడు. మరి ఇంకా ధ్యానం చేసే కర్మ సిద్ధాంతం గురించి తెలుస్తుంది. మనకు వచ్చినటువంటి కష్టం కానీ నష్టం కానీ ఏదైనా మనం భరించగలుగుతాం. అందుకే యోగులు అంటారు సమత్వం యోగ ఉచ్యతే. యోగులు ఏం చేస్తారు, కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ రెండింటిని సమస్థితిలో తీసుకుంటారు. మరి మనం కూడా ధ్యానం చేస్తే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా అన్నిటినీ మనం కూడా సమస్థితిలో తీసుకోగలుగుతాం. అంతటి శక్తి ఈ ధ్యానానికి ఉంది. మరి ఎవరైతే దుఃఖానికి బాధపడతారో వాళ్ళు యోగత్వంలోకి రానట్లే. అందుకే పత్రి సార్ చెప్తారు, నీలో వీసమెత్తు దుఃఖం ఉన్నా నీవింకా ఈ ధ్యాన మార్గంలోకి రానట్లే, నీవు జ్ఞానాన్ని అందుకోనట్లే అని పత్రి సార్ మనకి ఎన్నో సార్లు చెప్పడం జరుగుతుంది. మరి మనం చేసినటువంటి ఏవైనా పాపాలు కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని
భగవంతుడు క్షమించవచ్చు, కానీ కర్మ మాత్రం మనల్ని క్షమించదు. అందుకే ఆ కర్మ మనల్ని క్షమించదు. కాబట్టే మన మీద దయతో, జాలితో ఆ భగవంతుని మార్గాన్ని చూపించడానికి మనకొక సద్గురువుని ఇస్తాడు. మరి అలాంటి వాడే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి మన మీద జాలితో, దయతో ఆ సద్గురువును మనకు ఆ ప్రకృతి, ఆ భగవంతుడు మనకిచ్చాడు. అందుకే ఎక్కడో వంటింట్లో ఉండే ఆడవాళ్ళం ఇప్పుడు మంచిగా జూమ్ లో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని ఈ విధంగా అందచేస్తున్నామంటే ఆ మహాత్ముడి దయ వల్లనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం, ఎలా జీవించాలో తెలుసుకున్నాం, ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాం. ఎన్నో రకాలుగా మన దగ్గర మనలో మార్పు వచ్చింది. అందరినీ ప్రేమతత్వంగా చూడడానికి కూడా మనం అలవాటు చేసుకున్నాం. ఇలా ఎన్నో 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 మనలో మార్పులు కలిగాయి. మరి సద్గురు ఎప్పుడు వస్తాడో మనకి ధ్యాన మార్గాన్ని అందించినప్పుడే మనకి ఈ మార్పులన్నీ జరుగుతాయి. మరి ఎవరికైనా సరే ధ్యాన మార్గంలోకి రాకముందు ఏ కష్టాన్ని, నష్టాన్ని భరించగలిగే శక్తి లేదో, ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో మనకు ఆటోమేటిక్ గా ఆ కష్టాన్ని, నష్టాన్ని, ఆ బాధను, ఆ రోగాన్ని భరించగలిగే శక్తి ఈ ధ్యానం ద్వారా మనకు కలుగుతుంది. మరి దానికి ఎగ్జాంపుల్ గా నేనే ఉన్నాను మేడం. ఏంటంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు హెల్త్ చాలా డిస్టర్బెన్స్ ఉండేది. ఒక 3.5 years షెవరింగ్ అనే ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయ్యాను. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, ఎన్నో మెడిసిన్స్ వాడాను, ఎన్నో చాలా రకరకాలుగా పారాయణాలు చేయడం, గుళ్ళ చుట్టూ తిరగడం, ఎన్నో రకాలుగా చేశాను. మరి 3.5 years నేను ఎన్ని దేవులను మొక్కినా, ఏ గుడి వెళ్ళినా, ఏ పారాయణం చేసినా, ఏ స్తోత్రాలు చేసినా నేను అనుభవించినవి ఎప్పుడు నాకు రిలీఫ్ కూడా రాలేదు కనీసం. మరి అలోపతి, హోమియో మెడిసిన్, ఆయుర్వేదిక్ అన్ని రకాల మందులు కూడా వాడాను. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో అప్పుడు నేను నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని, ఆ రోగాన్ని, ఆ షెవరింగ్ ప్రాబ్లాన్ని అది నాకు నిదానంగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తగ్గడం జరిగింది. మరి మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ధ్యాన మార్గంలోకి నేను మా ఆడపడుచు ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి మొట్టమొదట నేను చెప్పాల్సింది, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. మరి ఎప్పుడైతే ప్రవేశించానో అప్పటి నుంచి నాకు ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డాను. కొంచెము కాదు, పూర్తిగా బయటపడ్డాను. మరి అలా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా నేను ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు భరించగలుగుతున్నాను. అంటే అప్పుడు గోరుతో పోయేది గొడ్డలితో వరకు అవసరం ఉంటుండే, ఇప్పుడు గొడ్డలితో పోయేది గోరుతో అవసరం ఉంటుంది. ఎలాంటి సమస్యనైనా నేను అవలీలగా దాటగలుగుతున్నాను. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా మటుకు తగ్గిపోయాయి, కానీ అప్పుడు ఎంత భరించానో ఇప్పుడు అంత ఓర్పుగా మంచిగా ఉంటున్నా. మరి ఇంకా అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఎవరికైనా ధ్యానం నేర్పిస్తే కనుక తప్పకుండా కర్మ సిద్ధాంతం గురించి తెలపాలి. ఎందుకంటే మనం ఏదైతే చేసుకొని వచ్చామో అది ఇక్కడ అనుభవిస్తున్నాం. మనకు ఒక కష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, నీవేమి చెయ్యందే వచ్చిందా? మామూలుగా ధ్యాన మార్గంలోకి రాకముందు అంటుంటాం మనం, ఏ జన్మ కర్మనో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటాం. అదేమో అంటాం, ఇప్పుడేమో ప్రతిదీ ఆలోచిస్తాం, విచారణ చేస్తున్నాం. ఇంతకుముందు ఇలా చేసేవాళ్ళం కాదు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలపాలి. ఒక భార్యాభర్తలు ఉన్నారు, భర్త హింసించేవాడున్నాడు, లేదా భార్య హింసించేది ఉంది. ఎందుకు మరి ఇలా జరుగుతుంది నీ జీవితంలో అంటే కనుక, నువ్వు ఏ జన్మలో ఆమెను సతాయించినవు, అతన్ని సతాయించినవు. అందుకే మరి ఈ జన్మలో ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు. ఇలా మనం ఎన్నో రకాలుగా వాళ్ళకు క్లియర్ గా చెప్తే వాళ్ళు ఇంకా దేనికి భయపడరు, బాధపడరు, ఆనందంగా జీవిస్తారు. మరి ధ్యానం ద్వారా దైవాన్ని తెలుసుకోవచ్చు, దైవాన్ని తెలుసుకోవచ్చు. మరి ఆ దైవం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎంతటి దుష్టుడైనా కూడా ఈ ధ్యానం తెలిపితే వాడు కూడా దైవంగా మారతాడు. మరి దీనికి
మనం ఉదాహరణ తీసుకుంటే కనుక రత్నాకరుడు వాల్మీకిగా మారాడు. మరి వాల్మీకి ధ్యాన మార్గంలోకి రాకముందు ఒక దారి దోపిడి దొంగ కదా. అయితే మరి అతడు రోజు దారి దోపిడీ చేసి భార్యా పిల్లల్ని పోషించేవాడు. మరి పోషిస్తుంటే ఒకసారి నారద మహర్షి అటు వెళ్తుంటే అతన్ని చూసి, నారద మహర్షి అతనికి అన్ని తెలుసు కాబట్టి ఆ నారద మహర్షి చూసి ఇక్కడ రా అని పిలిచి, మరి నువ్వు రోజు దారి దోపిడీ చేస్తున్నావు కదా, నీ భార్యా పిల్లల్ని పోషిస్తున్నావు కదా, ఇదంతా బానే ఉంది. కానీ మరి ఈ దారి దోపిడీ అందరినీ హింసించి చేయడం వల్ల నీకు పాపం వస్తుంది కదా. మరి ఆ పాపాన్ని కనుక నీవు నీకొచ్చిన పాపంలో నీ భార్య పిల్లలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతాడు నారదుడు. అప్పుడు ఆ రత్నాకరుడు అయోమయంలో పడి కొంచెం ఆలోచన చేసే శక్తి అతనికి వస్తుంది. సరే, ఇతను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి, స్వామి 2 నిమిషాలు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యా పిల్లల్ని పిలిచి అడుగుతాడు. మరి రేజు నేను సంపాదించుకొచ్చి పెడుతున్నాను, మీరు తింటున్నారు కదా, ఓకే. మరి నాకు దీని వల్ల పాపం వస్తుంది, ఆ పాపంలో మీరు భాగం తీసుకుంటారా అని చెప్పి అడుగుతాడు. ఎవరు? రత్నాకరుడు. అప్పుడు అంటారు భార్య, నన్ను పెళ్లి చేసుకున్నావు, పోషించే బాధ్యత నీది, కాబట్టి నువ్వే ఆ పాప ఫలితాన్ని భరించాలి, నేనెందుకు భరిస్తాను అంటది. మరి పిల్లలు కూడా నీవు కన్నావు కాబట్టి మేము నీకు పుట్టాము, కాబట్టి నువ్వే పోషించాలి, నీ పాపాన్ని మేమెందుకు తీసుకుంటామంటారు. ఇలా ఎవరి మటుకు వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. అమ్మో, ఇతను చెప్పింది, స్వామి చెప్పింది నిజమే ఉందని చెప్పేసి ఆ రత్నాకరుడు మళ్ళీ నారద మహర్షి దగ్గరికి వస్తాడు. వచ్చి, స్వామి ఎవరు నా పాపంలో భాగం పంచుకోరంట, మరి ఏం చేయాలని చెప్తే అతడికి అప్పుడు ఒక నామాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ధ్యానం చేసుకో అని చెప్పేసి ఇస్తే అప్పుడు అతను అలా జపిస్తూ చివరికి రామాయణమే రాశాడు. మరి ఇలా మనం ధ్యానం చెప్తే ఎంతటి దుష్టుడైనా దైవంగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి, కర్మ సిద్ధాంతం గురించి తెలపాలి. మరి ఇంకా ఒక విశ్వామిత్రుడు రాజు అయినా సరే అతడు ధ్యానం చేసి ఒక మహర్షిలాగా మారిండు. మరి రాజు అయితే ఒక రాజ్యం గురించి మాత్రమే తెలుస్తుంది. అదే బ్రహ్మర్షి అయింది అనుకోండి, ఈ సృష్టి గురించి మొత్తం తెలుసుకోవచ్చు. అంతటి శక్తి ధ్యానానికి ఉంది. మరి ఒక కోటీశ్వరుడు డబ్బును మాత్రమే చూడగలుగుతాడు. అదే ధ్యానం చేస్తే ఎక్కడైనా ఏదైనా చూడగలుగుతాడు. మరి కూర్చున్న దగ్గరే మనకు అన్ని కనిపిస్తాయి, వినిపిస్తాయి. మరి ఈ ధ్యానం ద్వారా మనం ఎన్నో తెలుసుకున్నాం. మరి దీనికి ఎగ్జాంపుల్ గా తటవర్తి వీరరాఘరావు సార్ను చూడవచ్చు. మరి తటవర్తి వీరరాఘరావు సారు అతడు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఎంతో బిజినెస్ చేసేవాడు. ఎన్నో రకాలుగా మరి సేవా దృక్పథం అనుకోండి, మరి అక్కడ తన వ్యాపార సిద్ధి అనుకోండి, ఎన్నో రకాలుగా చేసేవాడు. పత్రి సారు తన జీవితంలోకి రాకముందు ఇదే అసలైన జీవితం అనుకొని జీవించినవాడు. మరి వెంకటేశ్వర స్వామి గుడిని కట్టించి ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్ళి వచ్చేవాడు. మరి వెంకటేశ్వర స్వామి అంటే సారుకు అంత పిచ్చి. మరి అలాంటి వాటికి ఈ బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడైతే పరిచయం అయ్యాడో సార్ ఏం చెప్పారంట, నువ్వు శరీరం కాదు ఆత్మవు అని చెప్పినంట. ఇదేదో కొత్తగా ఉందే పదం, ఇదేంటి ఇట్లా అంటున్నాడు ఇతను అని చెప్పేసి సారు కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పేసి కొన్ని రోజులు సారు వెంట తిరగడం, సారు చెప్పింది చేయడం, ధ్యానం చేయడం ఇవన్నీ చేశాడట. ఎప్పుడైతే పత్రి సార్ చెప్పినవి తూచా తప్పకుండా తటవర్తి సార్ చేశారో అప్పుడు మొత్తము తన బిజినెస్లు అన్ని ఒక్కొక్కటి తన పిల్లలకు అప్పచెప్పేసి మొత్తానికి పక్కకు తప్పుకున్నాడు. వ్యాపారంలో నుంచి తప్పుకొని మరి గత 20 సంవత్సరాల నుంచి తటవర్తి దంపతులు గత 20 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1, 2, 3 అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో ఏసీ రూమ్స్, అందరికీ ఫ్రీ అకామిడేషన్, అన్ని ఆహారము అన్ని వాళ్ళే ఫ్రీగా ఇస్తూ ప్రతి నెల అందిస్తున్నారు. మరి
చూడండి, ధ్యానం తెలియక ముందు సార్ జీవితం ఎలా ఉంది, ధ్యానం తెలిసిన తర్వాత సార్ జీవితం ఎలా ఉంది అనేది మనం ఎక్కడో చెప్పింది, ఎవరో చెప్పింది విన్నది కాదు, మనం ఇప్పుడు కళ్ళతోన చూస్తున్నాం. మరి ఇప్పుడు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి తటవర్తి దంపతులు జూమ్ ద్వారా ప్రతిరోజు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి నేను ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ దంపతులు పెట్టినటువంటి భిక్షనే, ఆ జ్ఞానాన్నే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు ఈ రోజు అందించిన జ్ఞానం మళ్ళీ రేపు ఉండదు. అంటే అంతా ప్రతిరోజు కొత్త కొత్త జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక సముద్రంలో నుంచి నీటిని తోటిపోయడానికి ఎలా అవకాశం లేదో, మరి వాళ్ళిద్దరు జ్ఞాన గనులు, ఇద్దరితో అంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మాకంతా అందజేస్తున్నారు. మరి ప్రతిరోజు సార్ జూమ్ ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని అందరూ అందుకోవచ్చు. మరి వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే నేను తర్వాత జూమ్ ఐడి వాళ్ళకు కూడా చెప్తాను. ఈ జూమ్ ద్వారా సార్ వాళ్ళది కూడా చెప్తాను. ప్రతిరోజు మార్నింగ్ 4 to 8 వరకు సార్ వాళ్ళది క్లాస్ ఉంటది. మెడిటేషన్ ప్లస్ క్లాస్ 2 ఉంటాయి. నెక్స్ట్, మరి పాపాత్ములైన, ధనవంతులైన, పదవులున్న వారికే కొంతే తెలుస్తుంది. పాపాత్ముడు ఉన్నాడు, వాడికి ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఇంటికి కన్నం వేయాలి అనే దాని గురించి తెలుస్తుంది. ధనవంతులు ఉన్నాడు, ఎలా ధనాన్ని సంపాదించాలి, ఇంకెలా చేస్తే ఈ ధనం సంపాదించగలుగుతాం అనేది తెలుస్తుంది. పదవి ఉన్నవాడికి ఎంతసేపు ఆ పదవిని కాపాడుకోవడానికే వాడి తపన ఉంటుంది. కానీ ధ్యానం చేస్తే ఈ సృష్టి అంతా తెలుస్తుంది. ఈ సృష్టిలో ఉన్నది ప్రతిదీ తెలుస్తుంది. మరి ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఆ దైవాన్ని తెలుసుకోవాలి. అందుకే మనం అందరం ధ్యానం చేస్తున్నాం, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఆ భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరికి అదే తెలుసుకోండి అని చెప్తున్నాం. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కోరిక ఏంటి అంటే ప్రతి ఒక్కరిని ధ్యానిగా, బుద్ధుడిగా మార్చాలి, ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చాలనేదే పత్రిజీ సంకల్పం, లక్ష్యం. మరి అందుకే ఆ మహానుభావుడు మనందరినీ తయారు చేసి మనచే ఆ లక్ష్యాన్ని తీర్చాలని చెప్పేసి అందరి మన చేతుల్లో పెట్టాడు. అందుకే ఎవరికి తెలిసిన మార్గంలో వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ జ్ఞానం మరి సరి అయిన జ్ఞానం అందిస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం. మరి పత్రిజీ చెప్పింది ఏంటి? శ్వాస మీద ధ్యాస. అదే అందరికీ మనం అందించాలి. మరి ధ్యానం ఎందుకు గొప్పది? మరి ఇది మనం తెలుసుకోవాలంటే మానవుడికి రోగం కలిగించేది పాపం, భోగం కలిగించేది పుణ్యం. మానవుడికి భవిష్యత్తు నిర్ణయించేది కర్మ. కర్మ ద్వారానే మనం జీవితం నిర్ణయించబడుతుంది. మన భవిష్యత్తు అంటే ముందు మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం చేసే కర్మల్ని బట్టే మన జీవితం, మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మనకు లాభం కలిగించేది సేవ. మనం చేస్తున్నాం మామూలు సేవలు, అంటే ధన సేవ, ఇంకే వస్త్రదానం ఇవన్నీ చేస్తుంటాం. దాంతో పాటు ఆత్మకు సంబంధించిన సేవలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. మరి మన మానవుడికి సంపాదించి పెట్టేది పొదుపు. ప్రాపంచికంగా ఎంతో డబ్బును సంపాదిస్తున్నాం, కానీ మనం మనకిష్టం వచ్చినట్లు దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం. మరి దాన్ని పొదుపుగా వాడుకోవాలి. అలాగే మనం ధ్యానం చేస్తున్నాం, మరి మాట విలువ మనకు తెలుసు కాబట్టి ఈ మాటను కూడా మనం ఎంతో పొదుపుగా వాడుకోవాలి. మరి ఇంకా మనకు విలువలు పెంచేది దానం. మరి దానాలు కూడా అన్ని సరి అయిన దానాలే చేయాల్సి ఉంటుంది. మరి మనకు నష్టం కలిగించేది హింస. హింస మనకు నష్టం కలిగిస్తుంది కాబట్టి మనం ఎవరిని హింసించొద్దు. అంటే ఒక జంతువునే కాదు, సాటి మనిషిని కూడా మనము హింసించకుండా ఉండాలి. అప్పుడే మనకు ఎటువంటి నష్టము కలగదు.
మరి మనకు అశాంతి కలిగించేది ఆశ. మనం ఉన్నదాంతో తృప్తిగా జీవించకుండా ఇంకా కావాలి ఎప్పుడైతే ఆశ పడుతుంటామో దాని ద్వారా మనకు ఏమవుతుంది? అశాంతికి లోనవుతాం. శాంతి కలిగించేది తృప్తి. ఎవరికి? మానవుడికి. ఉన్నదాంతో ఆనందంగా జీవించినాం అనుకోండి, ఎప్పుడు తృప్తిగా ఉంటాం. ఇంకా దేనికి బాధపడం. అవునా కాదా? అందుకే మనం తృప్తిగా జీవించాలి. దుఃఖం. దుఃఖం దేనికి కలుగుతుంది మానవుడికి? కామం. కామం అంటే ఇక్కడ కోరిక. కోరికల వల్లనే మానవుడికి దుఃఖాలు. ఎవరికైనా సరే కోరిక ఉండడం వల్లనే దుఃఖం కలుగుతుంది. మరి మనం పతనం చేసేది అహంకారం. మానవుడికి అహంకారం వల్లనే పతనానికి లోనవుతాడు. నేను అనే అహంకారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఇంకా ఎలాంటి పతనానికి గురి కాకుండా ఉంటాడు. మరి మానవుని స్థితి కలిగించేది గుణం. మనలో ఉంటాయని తెలుసు కదా, తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, నిర్గుణం ఇలా ఉంటాయని తెలుసు. మరి మన స్థితి అంటే మనం ఉండే దాన్ని బట్టే మనం ఏ గుణంలో ఉన్నామో మనకు మనం చెప్పుకోవచ్చు. ఇతరులు కూడా గుర్తించడానికి మనల్ని అవకాశం ఉంటుంది. మరి ఇంకా మనల్ని దైవంగా మార్చేది దయ. మరి మన మానవులు ఒక్కటే కాక సాటి జీవుల పట్ల కూడా మనం దైవంగా గుర్తిస్తారు. మానవుడికి దైవం కలిగించేది దయ. మరి మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు. మనం మాట్లాడే మాట వల్ల ఏం తెలుస్తుంది? మన ఆత్మస్థితి తెలుస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలుస్తుంది. అందుకే మన వాక్కును చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పత్రి సార్ చెప్తారు, నీవు మాట్లాడిన మాట నీ ఎదుటి వారికైనా ఉపయోగపడాలి, నీకైనా ఉపయోగపడాలి. అంతేకాని అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా వృధా మాట్లాడొద్దు అని చెప్తాడు. అందుకే మన వాక్కును చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. మనల్ని విజయం చేకూర్చేది ధర్మం. మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో ఆ ధర్మం విజయవంతం మనల్ని చేస్తుంది. ఇప్పుడు ధర్మంగా అంటే పత్రిజీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిండు. మరి అదే ధర్మంగా, అంతే ధర్మంగా మనల్ని కూడా ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్నే అందరికీ అందచేయాలి. అప్పుడే మనం విజయవంతం పొందగలుగుతాం. మరి ఇంకా మనల్ని గొప్పవాడిగా చేసేదే జ్ఞానం. మనల్ని చూసి ఎంత కోటీశ్వరుడు, ఎంత డబ్బు ఉంది, ఎంత అందంగా ఉంది కాదు మానవులు మనం నిర్ణయించేది. మన దగ్గర ఎంత జ్ఞానం ఉంటే అంత గొప్పవాళ్ళు. అమ్మో, వాళ్ళతో మాట్లాడితే ఇంత జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, తటవర్తి దంపతుల దగ్గర ఎంత జ్ఞానం ఉంది అంటే సముద్రంలో నీరు తోడిపోయడానికి అవకాశం ఎలా లేదో వారి దగ్గర అంత జ్ఞానం. అలా మనం తెలుసుకోవచ్చు. మనం కూడా అంత జ్ఞానాన్ని సంపాదించాలి. మనల్ని కూడా అనుకోవాలంటే మనం కూడా అంత జ్ఞానాన్ని సంపాదించాలి. మరి మనకు ముక్తినిచ్చేది సత్యం. మనం ఎప్పుడైతే సత్య మార్గంలో జీవిస్తామో, సత్యాన్ని అందరికీ చెప్తామో అప్పుడే మనకది ముక్తిని ఇస్తుంది. అందుకే మరి అన్నిటికంటే గొప్పది ఏది అంటే ధ్యానం. ధ్యానమే అన్నిటికంటే గొప్పది. అందుకే జ్ఞానం అందరికీ అందుతుంది. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందచేయడమే మన లక్ష్యం. మన పత్రిజీ వారం అవుతాం. మన మాటను మనం నిలబెట్టుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం ధ్యానం చేపిస్తారా? 5 minutes. మీరు లేపుతారా మేడం? మేడం 5 minutes అయినాక 10 minutes ఉంది మేడం టైము. మీరు పిలుస్తారా అంటున్నా 10 minutes అయినాక. పిలుస్తాను. ఓకే మేడం. ఓకే.
ఓకే మేడం. ఇంకేమైనా చెప్తారా మేడం? మేడం అన్మ్యూట్ చేసుకోరా? అన్నిట్లో ఓకే మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? మీ పేరు? నా పేరు రోజా మేడం. రోజా. ఇందాక మాట్లాడింది మీరేనా మేడం? ఇంట్రడక్షన్ మేడం? ఫోన్ లో లేదు మేడం, సీత మేడం. ఓకే, నేనే ఓకే. మాట్లాడాను మేడం. మీరు మాట్లాడారా? ఓకే, అవును మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చక్కటి జ్ఞానాన్ని అందించారు మేడం. మనం ఈ భూమి మీదకి వచ్చాక ఎంత మాయలో పడిపోతాం అనేది చాలా, నారదుడి కథ మాత్రం చాలా బాగుంది మేడం. చాలా చిన్న చిన్న కథలతో చక్కగా వివరించారు మేడం, మన మనసు ఎలా మాయ చేస్తుంది అనేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.